ఏపీ అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోన్న పెన్నాహోబిలం లక్ష్మీనరసింహస్వామి గుడి ఇది. అమిద్యాలలో ఉండేకి రంగయ్యకు పానం బాగలేక కోమాలకు పోయినట గా 3 నెలల కిందట. ఈయన ఇంటామె వనజాక్షమ్మ ఈ గుడికొచ్చి, స్వామి నా భర్తకు పానం బాగా అయ్యేటట్టు జై స్వామి, నీకు నిలువు దోపిడీ ఇస్తా అని మొక్కిందట. ఇక దేవుడు కనికరించిండు, రంగయ్య కోమాలకెళ్ళి బయటపడి పానం బాగైంది. ఇక మరి మొక్కిన మొక్కు తీర్చుకోవాలి కదా. ఇంటోళ్ళంతా గుడికొచ్చి దేవుణ్ణి మొక్కి పంతులకు ఈవోకు చెప్పి పుస్తల గొలుసు, పట్ట గొలుసులు, ఉంగరాలు, కమ్మలు, ముక్కు పొడుక కాడికెళ్ళి మొత్తం తీసి ఇగో ఇట్లా ముల్లెగట్టి దేవుని ముంగట పెట్టి మళ్ళోపారి మొక్కి వాళ్ళ చేతులతోటే హుండీలేసిరట. అయితే మొన్న 2 రోజుల కిందట హుండీలు ఊడ్చి కింద పోసి మొత్తం లెక్కేసిరు. కానీ లెక్కలల్లా ఈ మూట మాత్రం ఓపడలేదట. మరి మేమిచ్చిన నిలువు దోపిడీ నగలు ఏవి అని నిలువు దోపిడీ ఇచ్చిన వాళ్ళు వచ్చి అడిగితే మాకు తెలియదంటే మాకు తెలియదు అంటున్నారట. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గి ఆదిశేష నాయుడు సార్కు ఫిర్యాదు అయ్యారట. ఇక సార్ వచ్చి మూట ఏమైంది అని అడిగితే హుండీలు లెక్కేసేటప్పుడు అవుపడలేదు సార్, లెక్కంతా ఒడిచినాక జంపకాన కింద అవుపడ్డది, అందుకే మళ్ళా తీసి హుండీలు వేసినామని గుడి ఈవో రమేష్ సార్ చెప్పుకొచ్చినట.